చికెన్ 555 రెసిపీ అండి. టేస్ట్ మాత్రం మాటలో చెప్పలేమండి, అంత బాగుంటుంది. రెస్టారెంట్లో టాప్ 10 స్నాక్స్లో సేల్ అయ్యే స్నాక్ ఏదంటే ఇది కూడా ఒకటండి. అంత బాగుంటుంది, చాలా సింపుల్గాను ఉంటుంది. ఎవరైనా కొత్తగా రెస్టారెంట్ పెట్టేవాళ్ళు ఈ స్నాక్ మాత్రం మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఇంట్లో చేసుకుందాం అనుకునేవారు, అంటే చికెన్లో డిఫరెన్స్ కావాలనుకుంటారు కదండి స్నాక్స్, ఇది ట్రై చేయండి. చికెన్ 555 చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఈజీగా మీకు అర్థమయ్యేలా పిన్ టు పిన్ క్లియర్గా చెప్తాను, అందుకోసం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయక చూడండి. దానికోసం నేను ఒక 3 ఎగ్స్ వరకు బాయిల్ పెట్టుకున్నానండి. ఉడకబెట్టుకోవాలి, ఎగ్స్ అయితే ఖచ్చితంగా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి బోన్లెస్ చికెన్ అండి. బోన్లెస్ చికెన్ వచ్చేసి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేయండి. పొడుగ్గా ఉండాలి, ఇంకొకటి లావు రావద్దు, సన్నగా ఉండాలి. ఎంత సన్నగా సన్నగా వచ్చి చాలా పొడుగ్గా ఉండాలి. అలా ఉంటే బెస్ట్ అండి, ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు మంచిగా ఉడుకుతుంది. కాబట్టి ఎంత సన్నగా వచ్చి పొడుగ్గా వస్తే అంత బాగుంటుంది ఈ స్నాక్ మాత్రం. దీనికి అదేనండి స్పెషల్. దీనికి అన్ని మామూలుగా చికెన్ 65కి అయితే చిన్నగా ఇస్తాం, దీనికైతే చికెన్ 555కి చికెన్ మినిస్టిక్ మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఉండాలండి కటింగ్. ఆ తర్వాత ఇప్పుడు కోటింగ్లో ఏమేమి వేయాలో చూపిస్తానండి. ఫస్ట్ సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదండి. తర్వాత వచ్చేసి వైట్ పెప్పర్ అండి. ఆ తర్వాత వచ్చేసి కారం వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను చెప్పేది ఒక ప్లేట్‌న్నరకు వస్తుందండి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి లూజ్గా ఉండాలి. ఇంకొకటి మైదా కార్న్ పౌడర్ అండి. మైదా వచ్చేసి 2 స్పూన్లు వేసుకోవాలి, కార్న్ పౌడర్ వచ్చి 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చి గుడ్డు అండి. ఇది తీసుకొని ఓన్లీ తెల్ల సొన వరకు తీసి అందులో వేసేయాలండి. ఎల్లో సొన మాత్రం పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే గుడ్డు మొత్తం వేస్తే ఏమవుతుందంటే కోటింగ్ అనేది చాలా లావ్ అవుతుంది, స్నాక్ అనేది స్నాక్ లెక్క రాదు అది. అందుకే గుడ్డు మొత్తం వేసుకోవద్దండి, ఒక అరగుడ్డు వరకు వేసుకోండి, అంతే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి రెడ్ కలర్ అండి. కలర్ అనేది మీ ఇష్టం, వేసుకోవచ్చు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను రెసిపీ రెస్టారెంట్లో ఎలా ఉందో అలా చూపిస్తాను కాబట్టి చూపిస్తున్నానండి, అంతే. ఆ తర్వాత వచ్చేసి కలుపుకోవాలండి. కలుపుకొని మీరు ఒక 10 నిమిషాలు పావు గంట పక్క పెట్టుకోవాలి, అలాంటిది ఏమీ వద్దండి. రెస్టారెంట్లో డైరెక్ట్గా వేసేస్తారు. 1 నిమిషం ఆర్డర్ వస్తే మీరు ఆర్డర్ చేయగానే ఒక 10 నిమిషాలు ఎందుకు వస్తుందంటే ఈ విధంగా చేస్తారు వెంటనే. చికెన్లో ఒక బెస్ట్ స్నాక్ ఏదైనా ఉందంటే చికెన్ 555 ఒకటి, చికెన్ మెజెస్టిక్, ఇవి చాలా బాగుంటాయండి. డిఫరెంట్గా ఒకవేళ ఫుడ్ ట్రై చేద్దాం అనే వరకు మాత్రం ఇలా కలిపేసుకొని ఒక్కొక్క పీస్ కలిపేసుకొని ప్రతి పీస్కు మసాలా పట్టాలండి. అంతకైతే చేతికి గ్లౌజులు ఉంటే గ్లౌజులు కట్టుకొని కూడా వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ బాగా కాగాలి, కాగిన తర్వాత మాత్రం ఇలా వేసేయాలండి. పొడుగ్గా తీసుకొని ఇలా వేసేయాలి. 2-3 మాత్రం ఒకటేసారి వేయొద్దండి, ఒక్కొక్క స్నాక్ వేసేయాలి, ఒక్కొక్కటి వేసేయాలి. అందులో ఒక్కొక్క చికెన్ పీసెస్ వేసేయాలి. చూస్తున్నారుగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా వేసేయండి, యాజ్ టీజ్గా అదే విధంగా వేసేయండి. గ్యాస్ మాత్రం కాస్త ఇప్పుడు మాత్రం ఆయిల్ కాగిన తర్వాత గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టండి, మరీ ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే ఫస్ట్ తొందరగా అయితే సెకండ్ కావండి, సెకండ్ వేసిన చికెన్ అనేది కాదు. అందుకే గ్యాస్ అనేది ఇప్పుడు స్లోగా పెట్టండి. చూడండి ఇప్పుడు మొత్తం ఆయిల్ నుంచి పైకి అయితే మన చికెన్ అయితే వచ్చేసింది, స్నాక్ ఐటమ్స్ అయితే మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక బొక్కల జల్లి గిన్నెలో వేసుకోండి. ఆ తర్వాత కటింగ్ వచ్చేసి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ అండి. ఉల్లిగడ్డ కూడా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా సన్నటి కటింగ్ చేసేయండి. ఇలా ఉల్లిగడ్డ కూడా పెద్ద ఉల్లిగడ్డ అవసరం లేదండి, ఒక మీడియం సైజు చిన్న ఉల్లిగడ్డ, అది కూడా ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డ సెట్ కాదండి. తర్వాత వచ్చేసి ఒక ఎల్లిగడ్డ తీసుకోండి. ఎల్లిగడ్డ కూడా ఇలా సేమ్ ఉల్లిగడ్డ ఎలా కట్ చేసామో అదే విధంగా కట్ చేసేయండి, యాజ్ టీజ్గా ఇలా కట్ చేసేయాలి. పొట్టు ఉంటుంది కదండి, మనం తీసిన తర్వాత ఒకసారి ఊదితే కార్న్ పౌడర్ కలిపి మొత్తం పొట్టు అనేది మొత్తం పోతుంది. పెద్దగా ఏం టైం పడుతుందండి, పొట్టు ఉన్నా కూడా మొత్తం కార్న్ పౌడర్ కలిపి ఒక్కసారి ఇలా అనేసేయండి, మొత్తం వెళ్ళిపోతుందండి. తర్వాత కొంచెం చిన్నగా దంచుకోండి దాన్ని మాత్రం. ఆ తర్వాత వచ్చేసి మన ఎగ్స్ బాయిల్ చేసాం కదండి, ఎగ్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉడకాలండి. ఉడికిన ఎగ్స్ ఎల్లో సోనా అనేది తీసేసి, ఎల్లో సోనా అనేది టోటల్గా మొత్తం తీసేసి కటింగ్ కూడా పొడుగ్గా కట్ చేసేయండి. మనం చికెన్ ఎలా కట్ చేసామో
అదే విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేయండి. ఖచ్చితంగా 555 అనేది ఖచ్చితంగా గుడ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అదే దానికి టేస్ట్ని ఇంకా పెంచుతుంది. మెజెస్టిక్ అయితే అవసరం లేదండి. మెజెస్టిక్ 555 అనేది కొంచెం ఒకే విధంగా ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ కలర్లు డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. చికెన్ 555 అనేది కాస్త స్పైసీగానే వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఎల్లిపాయలు వేసేయాలి ఫస్ట్. ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసాం కదండి 2, ఆ పచ్చిమిర్చి వేసేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఒక ఎండుమిర్చి ఒకసారి ఇలా కట్ చేసి అందులో వేసేయండి, సరిపోతుంది. ఆ తర్వాత వచ్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ చూసారా ఎంత ఉందో, కొంచెం ఉంది, చాలండి, లైట్ గ్రేవీకి అంతే. ఇలా కట్ చేసేయాలి. ఇవి మొత్తం బాగా మగ్గిపోవాలండి. ఆ తర్వాత వచ్చేసి పెరుగు అండి. పెరుగు 1 కప్పు తీసుకోండి. పెరుగు 1 కప్పు తీసుకొని పెరుగు కూడా బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఒక అరగంట యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందులోకి ఏమేమి వేయాలో చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూను. తర్వాత వచ్చేసి కారం అండి. కారం వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూను. తర్వాత వైట్ పెప్పర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూను. తర్వాత టెస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూను. ఆ తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అండి. రెడ్ చిల్లీ సాస్ గుర్తుపెట్టుకోండి, టొమాటో సాస్ కాదు, రెడ్ చిల్లీ సాసు. రెడ్ చిల్లీ సాస్ స్పైసీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి కొంచెం చిల్లీ సాసు. ఇవి వేసుకోండి. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుందండి, అంటే అయిపోతుంది మొత్తం. ఇప్పుడు మొత్తం వేసుకున్నామండి. చికెన్ మనం కోటింగ్ ఇచ్చిన మొత్తం వేసుకున్నాం అందులో. ఇప్పుడు కలుపుకోవాలండి. మీకు వీడియోలో అర్థం కావాలని గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టి చేయడం జరిగిందండి, అర్థం చేసుకోగలరు. ఎందుకంటే స్పీడ్ పెడితే ఏమవుతుందంటే పొగ వచ్చి వీడియో అనేది మంచి షూట్ కాలేకపోతుంది. అందుకే నిదానంగా చేయడం జరిగింది వీడియో అనేది. తర్వాత ఎగ్ మొత్తం వేసేసి మొత్తం కలిపేసేయాలండి. ఈ స్నాక్ మాత్రం మీరు ట్రై చేయండి, వేరే లెవెల్ అండి. ఆ తర్వాత నేను కాజు వేసాను. వీలుంటే మీరు కాజు దంచి కూడా వేసుకోవచ్చండి, కానీ ఎలా వేసినా సరే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టాప్ 10లో 555 ఐటమ్ వేరండి. 555 సేలింగ్ బాగుంటుంది. చికెన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి. కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఒక నిమ్మపచ్చ ఇలా నిమ్మరసం లైట్గా పోసుకోండి, సరిపోతుంది. ఒక నిమ్మకాయ పచ్చ రసం అయితే సరిపోతుంది. ఇంతే టోటల్గా, ఇంకా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలా సింపుల్, అంటే సింపుల్గా చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వారు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి, ఈ రెసిపీ అయినా సరే కానీ. ఇంకా మీరు ఫుడ్లో ఏ రెసిపీ కావాలనుకుంటున్నారు, మీకు ఎలా కావాలనుకుంటున్నారు, ఇంకా ఎక్కడైనా మీరు ఎక్కడో ఒక ప్లేస్లో తిని ఉంటారు, అరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది అనే ఆలోచన మీకు ఖచ్చితంగా ఉంటుంది. నాకు అది ఒకసారి మీరు కామెంట్ చేయండి. నేను అది అంతకైతే అది ఒకసారి తిని కూడా ఆ రెసిపీ నేను ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి, ఖచ్చితంగా. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఒక్కటండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది ఉపయోగం ఉంటుందండి. మీకు బిజినెస్ పరంగాను, కొత్తగా ఏదైనా నేర్చుకుందాం అన్న వారు కూడా ఈజీగా ఈ ఛానల్లో చూసి, ఎందుకంటే ఈ ఛానల్లో పిన్ టు పిన్ క్లియర్గా ఉంటాయండి. ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఇంకింతేనండి, ఏమి లేదు. చాలా సింపుల్గా నేర్చుకునే ఐటమ్స్ ఉంటే నేను చెప్తాను. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ. లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. ముఖ్యంగా ఇలాంటి ప్రోత్సహించాలంటే మీకు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. చాలా థ్యాంక్ యూ అండి.